క్యారెట్ హల్వా చేద్దామా? ఇవైతే మా ఇంట్లో ఒక నెల రోజుల నుంచి అయితే ఉన్నాయి. అయినా కూడా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టా కాబట్టి అందుకని ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటా. బయట అయితే వాడిపోయి ఉన్ను. అయితే ఇంకా దీంతో హల్వా చేద్దాము అనిపించి ఇంకా తీసుకొచ్చేసేసి ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఎండలు అయితే భయంకరంగా కాస్తున్నాయి. ఏంటో ఈ ఎండలు ఎప్పుడు పోతాయా అనిపించిపోతుంది. సాయంత్రానికి ఏమో చల్లగాలి వచ్చి వర్షం పడేలాగుండిద్ది. ఆ వర్షం పడేదేమో కానీ మరుసటి రోజుకి మటుకు ఎండ మటుకు భయంకరంగా కాస్తుందనమాట. ఇంకా క్యారెట్లన్నీ పీల్ చేసేసుకొని బాగా కట్ చేసేసుకొని తురుముకుంటా ఉన్నాను. ఇప్పుడైతే వంటలు ఇలా చేస్తున్నాను కానీ ఒకప్పుడు అంటే పెళ్ళి కాకముందు అయితే అన్నం వంచడం కూడా రాదు. మా అక్క అయితే అట్లా కాదనమాట. మా అక్క అన్ని పనులు చేసేది. ఆల్మోస్ట్ మా అమ్మకి చాలా హెల్ప్ చేసేది అనమాట. నేనైతే పనికి దొంగని, మా ఇంట్లో చిన్న కూతురు నేనైతే చిన్న దొంగని కాదు, పని చేయడానికైతే అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. అప్పుడైతే గ్యాస్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం వేసేది. కానీ ఇప్పుడైతే అసలు భయమేలా గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకో భయం మనమే కదా వంటలన్నీ చేయాల్సింది. వంటలు రాని మనమైతే మన ఇంట్లో అయితే ఇంకా అన్నీ నేనే చేస్తాను అన్నమాట. ఇంట్లో వంటలు అయితే బాగున్నా బాగలేకపోయినా తినాల్సిందే మా ఇంట్లో వాళ్ళు అయితే. ఇంకా పర్లేదులే, ఇప్పుడైతే చాలా మోస్ట్ బాగానే వస్తున్నాయి వంటలు అయితే. ఎట్లాగొట్లా చిన్నగా నేర్చుకుంటున్నాను. అవే కాకుండా యూట్యూబ్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో కొత్తవి చూసి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇప్పుడు మీకైతే వీడియో చేసి చూపిస్తున్నాను కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొన్ని స్వీట్లు అయితే నాకైతే చాలా ఇష్టం చేసుకోవాలంటే. చాలాసార్లు అయితే క్యారెట్ హల్వా అయితే తిన్నాను కానీ ఈ మిల్క్ మేడ్ వేసి చేసిన క్యారెట్ హల్వా అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సూపర్ అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది క్యారెట్ హల్వా. నేనైతే కొంచెం తింటా క్యారెట్ హల్వా, కానీ ఇదైతే మస్తు తిన్నా అనమాట. ఏంటబ్బా ఏమి పెద్ద మిల్క్ మేడ్ అని చెప్పిద్దాని అనుకుంటున్నారేమో. మిల్క్ మేడ్ అందరికీ తెలిసేమో కానీ నాకు మటుకు తెలియదు. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట మిల్క్ మేడ్ వేసి. ఒకసారి వేసి చేసేలాప నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు మిల్క్ మేడే తెలియదు నాకైతే. ఇప్పుడు కొన్ని తెలుసుకుంటున్నా. మనకు అన్నీ తెలిసేమో అనుకుంటాం కానీ ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి అనిపించింది అప్పుడైతే. ఫైనల్లీ క్యారెట్ హల్వా అయితే చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.